అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇక బంజారా హిల్స్లోని ఆమె నివాసం వద్ద సంబరాలంట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపడం తెలంగాణ జాగృతి. ఇక యూపీఎఫ్ బీసీ సమాజం సాధించిన విజయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో తెలంగాణ జాగృతి సాగించిన ఉద్యమాలకే రేవంత్ సర్కార్ దిగివచ్చిందన్నారు. ఏడ సాధించిందక్క ఉద్యమం? మీరు కల్వకుంట్ల కవితక్క మీరు ఏడ ఉద్యమం చేసిర్రు? బీసీల కోసం 42% రిజర్వేషన్ల కోసం ఏ రోడ్డు మీద కూర్చున్నారు మీరు? తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి. కల్వకుంట్ల కవితక్క ఉద్యమం చేసిందంట 42% రిజర్వేషన్ కోసం. ఉద్యమం చేస్తే ఆ ఉద్యమం ద్వారానే ఇవాళ రేవంత్ సర్కారు క్యాబినెట్లో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా మరి ఒక 42% రిజర్వేషన్ కల్పిస్తున్నది. ఇది మా విజయం అని పిడికిలెత్తుంది అక్క. అంతేనా? ఇక చూడండి, షేర్ చూపిస్తుంది. మా విజయం అంటుంది. ఎక్కడుంది మీ విజయం? ఏం పోరాటం చేశారు బీసీల కోసం? గతంలో మీ నాన్నగారి హయాంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు ఉన్న రిజర్వేషన్లు తగ్గించడమా మీ విజయం? బీసీ కార్డు పట్టుకొని మరి మీ మీద ఉన్నటువంటి ఆరోపణల్ని తెలంగాణ ప్రజలు మర్చిపోనికేనా మీ ఈ బీసీ నినాదం? సో ఏం చేశారు? ఏ రోడ్డు మీద మీరు ఉద్యమించారు? ఏడే లాఠీ చార్జీ తిన్నారు బీసీల రిజర్వేషన్స్ కోసం కొట్లాడి? ఏడ బీసీలను ఐక్యమత్యం చేశారు? ప్రభుత్వం మీద మీరు ఎక్కడ ఒత్తిడి తీసుకొచ్చారు? మొన్న ఒక నాడేమో ధర్నా చౌక్లో కూస్తుంది అక్క. ఇక అప్పటి సంది ఆ ఒక్కరోజుకే నా విజయమంతా నాదే అంటుంది అక్క. ఇంతకుముందు ఆ జాజల శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నారు, బండి ఎడ్ల బండి పోతా ఉంటే ఎడ్ల బండి నీడ కింద కుక్క పోతుంటుందట. కుక్క అనుకుంటుందంటే ఈ బండి మొత్తం నేనే లాగుతున్నా, నా వల్ల ఈ బండి ముంగలు పోతుందని. సో కల్వకుంట్ల కవితకు కూడా అట్లే అనుకుంటున్నది. ఒక్కరోజు ధర్నా చౌక్లో కూర్చుంటే ఇక మీ వల్లనే బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చినట్టు. మరి ఈ కష్టపడ్డోళ్ళు, ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిన వాళ్ళు, ఎన్నోసార్లు మరి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చిన వాళ్ళు, ఈ బీసీ నాయకులంతా ఎక్కడ పోవాలి? వాళ్ళ పోరాటం అంతా ఏ గాలే కలిసిపోవాలి. కల్వకుంట్ల కవితక్క వల్లనే మరి ఉద్యమం నిజంగా ఈ బీసీలకు 42% రిజర్వేషన్ వస్తే వాళ్ళ పోరాటం ఎక్కడ పోవాలి? వాళ్ళు పడ్డటువంటి కష్టం ఎక్కడ పోవాలి? వాళ్ళ మీద పెట్టే కేసులు ఎక్కడ పోవాలి? తరతరాలుగా వాళ్ళు బీసీల కోసం కొట్లాడుతున్నారు కదా. ఎన్నో ఏళ్ల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు కొట్లాడుతున్నటువంటి బీసీ నాయకులకు క్రెడిట్ పోవద్దు, కల్వకుంట్ల కవితకు పోవాలి. అందుకే ఇది మన విజయం అని చెప్తుంది అక్క. ఎక్కడి విజయం అక్క మీ విజయము? ఇక చూడండి, ఇదే డిమాండ్తో ఈ నెల 15న రైలు రోకో నిర్వహించేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. ఏడాదిన్నర కాలంగా బీసీల కోసం కదం తొక్కుతున్నామని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి బీసీలకు జనాభా దామాషకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశామని వివరించారు. తెలంగాణ జాగృతిలో కలిసి బీసీల సంఘాల నేతలు, మేధావులు గలమెత్తారని పేర్కొన్నారు. సో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లకూడదని ఢిల్లీలో సైతం నిరసించిన విషయాన్ని గుర్తు చేశారు. సో అక్క బీసీ నాయకుల దగ్గరికి పోయింది, బీసీ నాయకులు అక్క దగ్గరికి రాలే. ఇక్కడ ఉల్టా చెప్తుంది అక్క. ఏమంటుంది? బీసీ సంఘాలని కలుపుకొని ఏడాదిన్నరగా ఈమె ఉద్యమం చేస్తున్నదంట. ఉద్యమం చేసినందుకే వచ్చిందంట. మీరు బీసీ నాయకుల దగ్గరికి పోయిరక్క. బీసీ నాయకులు మీ 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 దగ్గరకు వచ్చి అక్క మీరు మాకు నాయకత్వం వహించండి, అక్క మీరు మా కోసం కొట్లాడని చెప్పి రాలే. బీసీలు వాళ్ళకు వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్నారు ఈ 42% రిజర్వేషన్. ఏళ్ల తరబడి ఎన్నోసార్లు ఈ అంశాన్ని ప్రస్తావించి కొట్లాడి తెచ్చుకున్నారు వాళ్ళు బీసీలు. మీరేదో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినా, ధర్నాలు చేసినా, ఢిల్లీకి పోయినా, రైలు రోకో చేయబోతున్నా, ఎందుకక్క ఈ ఊకదప్పుడు ఉపన్యాసాలు? తెలంగాణ ప్రజలు నమ్మరు, బీసీలు అసలే నమ్మరు. మీరు మళ్ళీ బీసీలనే మోసం చేద్దామని గతాన్ని మర్చిపోయి, గతాన్ని మరిపించే విధంగా మీరు ఈ యొక్క పర్ఫార్మెన్స్ చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మనికి సిద్ధంగా లేరక్క కల్వకుంట్ల కవితక్క అని చెప్పేసి మరి సోషల్ మీడియాలో అక్కకు రిప్లైలు ఇస్తున్నారు. సో ఇట్లా చాలా అంశాలే కనబడుతున్నాయి, చాలా అంశాలు మనకు కనబడుతున్నాయి. ఇక మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి, బీసీ భూమి దారాదత్తమంట, పెద్దల చేతిలోకి 500 కోట్ల స్థలం అంట, నానక్రమగూడలోని 5 ఎకరాలు గతంలో బీసీ హాస్టల్కు కేటాయింపంట. ఆ తర్వాత రద్దు చేసిన గత ప్రభుత్వం జీవో 59 కింద రెగ్యులరైజ్ చేసిన రెవెన్యూ నివేదికలు సమర్పించిన తహసీల్దారు అది షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారుల తీరంట. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం నానక్రమగూడ సర్వే నెంబర్ 149లో గతంలో బీసీ సంక్షేమ సంఘం శాఖకు కేటాయించిన 5 ఎకరాల స్థలాన్ని పెద్దలకు దారదత్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో జీవో 59ని అడ్డం పెట్టుకొని ఆ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు క్రమబద్ధీకరించారు. దీని విలువ సుమారు 500 కోట్ల వరకు ఉంటుంది. అయితే కన్వెన్షన్
డీడ్స్ ద్వారా సర్కార్కు 2 కోట్లు కూడా రాలేదు. సో రంగారెడ్డి జిల్లా శ్రీలింగంపల్లి మండలం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే విలువైన సర్కారు స్థలం ప్రైవేట్ పరమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక నానక్రమగూడలోని సర్వే నెంబర్ 149లో 5 ఎకరాల భూమిని 2020లో తర్వాత 2020 తర్వాత బీసీ సంక్షేమ శాఖ కేటాయించారు. అక్కడ బీసీ విద్యార్థుల కోసం సకల హంగులతో